జూలై 31 చరిత్రలో ఈరోజు 1940 జూలై 31న గొప్ప విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ ను ఉరితీశారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారంగా లండన్లో బ్రిటిష్ అధికారి మైకేల్ ఓడ్వర్ ను ఉధమ్ సింగ్ కాల్చి చంపాడు. నిజానికి మార్చి 13, 1940న లండన్లోని కాక్స్నాట్ హాల్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇంకా రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైకేల్ ఓడ్వర్ కూడా ఉన్నారు. డయర్ తన ప్రసంగాన్ని ముగించి తన సీటుకు తిరిగి రావడం ప్రారంభించారు. అప్పుడు సమావేశంలో ఉన్న ఉధమ్ సింగ్ తన పుస్తకంలో దాచిన రివాల్వర్ తీసి డయర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో డయర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉధమ్ సింగ్ అక్కడ పట్టుబడ్డాడు. అతను జూలై 31, 1940న ఉరితీయబడ్డారు. 1919 ఏప్రిల్ 13న బైసాఖీ రోజున రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు గుమ్మిగూడిన వేలాది మందిపై కాల్పులు జరిపిన బ్రిటిష్ అధికారి డయర్. ఈ మారణకాండలో 1000 మందికి పైగా చనిపోయారు. స్త్రీలు, పురుషులు మరియు పిల్లలందరూ ఇందులో చేర్చబడ్డారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత సమయంలో ఉధమ్ సింగ్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఈ మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవటానికి శపథం చేశారు. డయర్ను చంపటానికి ఉధమ్ సింగ్ 6 సంవత్సరాలు లండన్లో ఉండి ఆ తరువాత తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 2021లో బాలీవుడ్ నటుడు వికీ కౌశల్ నటించిన సర్దార్ ఉధమ్ సింగ్ చిత్రం విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ కు నివాళి. ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్చంద్ 1880 జూలై 31న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారు. ఆయన అసలు పేరు ధనప్రతాయ్ శ్రీవాత్సవ. ప్రేమ్చంద్ హిందీ, ఉర్దూ సాహిత్యాలలో గొప్ప కథకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. ఆయన రచన చేసిన ప్రసిద్ధ నవలల్లో గోదాన్, గబాన్, రంగభూమి, నిర్మల ఇంకా కర్మభూమి ఉన్నాయి. పంచ్ పరమేశ్వర్, ఈద్గా, నమక్కా దరోగా, బడే ఘర్ కి బేటీ మొదలైన కథలు కూడా ఆయన రాశారు. ప్రేమ్చంద్ రచనలు సమాజంలోని వాస్తవాలు, పేదల సమస్యలు ఇంకా అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి ప్రసిద్ధి చెందాయి. ఆయన రచనలో గ్రామీణ జీవితం ఇంకా సామాన్య ప్రజల కష్టాలు ప్రతిబింబిస్తాయి. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సామాజిక సంస్కరణ కోసం, నైతిక విలువలను వ్యాప్తి చేయటం కోసం కృషి చేశారు. ప్రేమ్చంద్ అక్టోబర్ 8, 1936న మరణించారు. కానీ ఆయన సాహిత్యం ఆయన్ని అమరుణ్ణి చేసింది. దామోదర్ ధర్మానంద్ కోశాంబి 1907 జూలై 31న గోవాలో జన్మించారు. అతను గణిత శాస్త్రజ్ఞుడు, అలాగే మార్కిస్టు చరిత్రకారుడు. కోశాంబి పురాతన భారతీయ చరిత్రపై అనేక ముఖ్యమైన పుస్తకాలను రాశారు. ఇందులో భారతీయ చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం మరియు మిత్ అండ్ రియాలిటీ స్టడీస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఉన్నాయి. ఈ పుస్తకాలలో ఆయన భారతీయ సమాజం, సంస్కృతి, రాజకీయాల లోతైన విశ్లేషణను అందించారు. ధర్మానంద్ కోశాంబి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడు. ఆయన ప్రధాన అధ్యయన అంశాలు గణితం, చరిత్ర ఇంకా భాషా శాస్త్రం. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కాశీ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలలో కొన్నేళ్లు బోధించారు. 1944లో అతను రీకాంబినేషన్ వాల్యూస్ నుండి మ్యాప్ దూరం అంచనా అనే పేరుతో 4 పేజీల చిన్న కథనాన్ని ప్రచురించారు. ఈ రోజు దీనిని కోశాంబి మ్యాప్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఆ తర్వాత 1946లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కి ఆహ్వానం అందింది. అక్కడ ఆయన 16 ఏళ్ల పాటు పనిచేశారు. దామోదర్ ధర్మానంద్ కోశాంబి జూన్ 29, 1966న మరణించారు. మహమ్మద్ రఫీ 1980 జూలై 31వ తేదీన మరణించారు. ఆయన హిందీ సినిమా సుప్రసిద్ధ నేపథ్య గాయకులలో ఒకరు. తన గాత్ర మాధుర్యంతో తన సమకాలీన గాయకులలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు రఫీ. ఆయన 1924 డిసెంబర్ 24న పంజాబ్లోని కోట్లా సుల్తాన్ సింగ్ గ్రామంలో జన్మించారు. మహమ్మద్ రఫీ 1940లలో తన కెరీర్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే భారతీయ సినిమాకు ప్రముఖ గాయకుడు అయ్యారు. హిందీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు, ఉర్దూ సహా వివిధ భాషలలో వేలాది పాటలు పాడారు. మహమ్మద్ రఫీ తన కెరీర్లో జాతీయ చలనచిత్ర అవార్డు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. 1967లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డును అందించింది. రఫీ 1980 జూలై 31న గుండెపోటుతో మరణించారు. కానీ అతని స్వరం, సంగీత బాణీలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి.
1995 జూలై 31న భారతదేశంలో 2 ఫోన్ల ద్వారా ఇద్దరు వ్యక్తులు మొదటిసారి మాట్లాడుకున్నారు. కలకత్తాలోని రైటర్స్ బిల్డింగ్ నుండి ఈ కాల్ వచ్చింది. మొబైల్ కాల్ చేసిన వ్యక్తి అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు. అప్పటి టెలికాం మంత్రి పండిట్ సుఖ్రామ్ కు బసు ఫోన్ చేశారు. ఆ సమయంలో సుఖ్రామ్ ఢిల్లీలోని సంచార్ భవన్ లో ఉన్నారు. ఈ కాల్ నోకియా మొబైల్ ఫోన్ నుండి చేయబడింది. 1993లో మోడీ కార్ప్ ఆస్ట్రేలియాకు చెందిన టెలిస్ట్రా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని మోడీ టెలిస్ట్రా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ మోడీ టెలిస్ట్రా నెట్వర్క్ లో మొదటి కాల్ చేయబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్. ఈ పిలుపు దేశంలో టెలికాం విప్లవానికి నాందిగా పరిగణించబడుతుంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టెలికాం మార్కెట్. జూలై 31న మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ అధికారం చేజిక్కించుకున్నాడు. జూలై 31వ తేదీన ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యానికి సుల్తాన్ అయ్యాడు. ఆ తర్వాత 49 ఏళ్ల పాటు సింహాసనంపై కొనసాగాడు. అక్బర్ తర్వాత అత్యధిక కాలం పాలించాడు. ఔరంగజేబ్ మొఘల్ సుల్తాన్లలో అత్యంత క్రూరమైన పాలకుడుగా పరిగణించబడ్డాడు. హిందూ దేవాలయాలకు అత్యధిక నష్టం కలిగించాడు. అతని పాలనలో భారతదేశంలో 1000 హిందూ దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. వాటి స్థానంలో మసీదులు నిర్మించబడ్డాయి. కాశీ విశ్వనాథ దేవాలయం, కేశవదేవ్ దేవాలయం, విశ్వేశ్వర ఆలయం, విజయ్ దేవాలయం మరియు సోమనాథ్ ఆలయాలను కూల్చివేసిన తర్వాత ఔరంగజేబు అక్కడ మసీదులను నిర్మించాడు. ఇది మాత్రమే కాదు, సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్ జీని చంపటానికి ముందు ఆయన 3 సహచరులు మతీదాస్, సతీదాస్ మరియు దయాలను అతని ముందే ఔరంగజేబు చంపించాడు. గురు తేజ్ బహదూర్ జీ అమరుడు అయిన ఢిల్లీలోని చాందినీ చౌక్లోని అదే స్థలంలో గుష్గంజ్ గురుద్వారా తరువాత నిర్మించబడింది. జూలై 31న దేశవ్యాప్తంగా సఫాయి కర్మచారి దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన రోడ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచటంలో పారిశుద్ధ్య కార్మికులు మన సమాజంలో అంతర్భాగంగా ఉన్నారు. ఈ రోజున వివిధ కార్యాలయాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల కృషి మరియు అంకిత భావాన్ని స్మరించుకుంటాం. సఫాయి కర్మచారి దినోత్సవాన్ని 1964 నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం పారిశుద్ధ్య కార్మికుల ముఖ్యమైన సహకారాన్ని గౌరవించటం, ఇంకా వారి గురించి సమాజంలో అవగాహన కల్పించటం.